పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు? ఏ పార్టీకి వేద్దాం అనుకుంటారు ఓటు? నేను 78 నుంచి జనార్దన్ రెడ్డి శిష్యుని. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్లోనే నేను తిరుగుతున్నా. ఓకే. బాగుందా కాంగ్రెస్? ఇప్పుడు కూడా నవీన్ కూడా తిరుగుతుండు. 2 సార్లు ఓడిపోయిండు. ఇప్పుడు కూడా ఆయన ఛాన్స్ ఉన్నది ఆయనకే. అందుకే రేవంత్ రెడ్డి ఆయన టికెట్ ఇచ్చిండు. ఓకే. ఆయనకే గెలుస్తాడు ఆయన. ఓకే. ఏమేమి తిరుగుతూ ఉంటాడా? ఓన్లీ ఫెస్టివల్ అప్పుడు కాకుండా ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు నవీన్? ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. బస్తీ అప్పుడు ఓడిపోయినప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఈ ఎంఏఎంఎం పార్టీ నుంచి కూడా నిలబడ్డప్పుడు కూడా ఓడిపోయినప్పుడు కూడా తిరుగుతూనే ఉంటాడు. పాపం అట్లేం లేదు. మళ్ళీ ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు కూడా తిరిగిండు. ఆయననే మంచిగానే తిరిగిండు. ఇప్పుడు కాంగ్రెస్లో చేరినాక రేవంత్ రెడ్డి ఎంబడి చేరిండు కదా. చేరినాక ఆయన అదృష్టంలో గోపీనాథ్ చచ్చిపోయినందుకు ఎలక్షన్ డిక్లేర్ అయినాయి. అట్లా ఆయనకు ఛాన్స్ వచ్చింది. రేవంత్ రెడ్డి అజరుద్దీన్ కూడా ఆయన కూడా ఓడిపోయాడు కదా. టికెట్ ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు లేలే, ముందు టికెట్ ఇస్తే ఓడిపోయాడు కదా. ఆయన కూడా రేంజ్లో ఉండే. నాగేందర్ ఉండే, ఈయన అంజన్ కుమార్ ఉండే. ఇక మీ లెక్కనే సర్వైవ్ చేస్తుంటే అందరూ ఈయనకే నవీన్కే ఇవ్వాలి, నవీన్ మంచోడు పాపం, ఏది కేసులు లేవు ఏమి లేవు, ఆయనకు మంచోడు అంటని చెప్పి అట్లా ఆయనకి టికెట్ ఇచ్చిన తర్వాత లోకల్ అని చెప్పేసి నాన్ లోకల్ అని చెప్పేసి ఒక టాపిక్ వచ్చింది. లోకలే అయినా నాన్ లోకల్ ఎట్లేదు? లోకలే. లోకల్ అంటే ఇప్పుడు లోకల్ కాదు, వేరే వాళ్ళు నేను లోకల్ అని చెప్పేసి. అయ్యో, నాకు పడరానోడు మస్తు చెప్తారు. మన అయ్యా ఇక్కడోడే వాళ్ళు ఇప్పుడు ఒక ఊరికి ఇచ్చారు వాళ్ళ అమ్మను, ఎంబడే వచ్చేసింది ఆమె. మళ్ళా అక్కడ సంసారం చేయలే. ఎవరో నవీన్ వాళ్ళ నాయనమ్మ వచ్చేసి ఇక్కడనే సంసారం చేసింది, ఇక్కడనే కొడుకులను ముట్టించింది, ఇక్కడే మన వాళ్ళు అందరు ఇక్కడనే లోకల్ కదా మరి.